ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు 6 విడతల డీఏ అరేస్ బకాయిలు అందని వారి గురించి ఉద్యోగ సంఘాలు సంయుక్త ప్రకటన. పండగ పూట పాత అరేస్ చెల్లింపుల పట్ల ఎస్జీపీఏ ఏపీ హర్షం. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు. ఇక గత ప్రభుత్వంలో పేరుకుపోయిన బకాయిలు అసలు వస్తాయో రావో అని ఎదురు చూస్తున్న డిఆర్ బకాయిలను పండగ పూట చెల్లించేందుకు కృషి చేసిన ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేసీ చైర్మన్ అయిన శ్రీ విద్యాసాగర్ గారికి, ప్రధాన కార్యదర్శి శ్రీ డివి రమణ గారికి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ల అసోసియేషన్ తరపున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. డిఆర్ బకాయిలలో మొదట విడత జూలై 2018 నుండి డిసెంబర్ 2020 వరకు 30 నెలల జీవో నెంబర్ 94 డిసెంబర్ 2020లో పొందుపరిచిన బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ గారు, ఆర్థిక కార్యదర్శి గారు విడుదల చేయడం పట్ల స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు హర్షాన్ని వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులకు 2 విడతలలో 60 నెలలకు చెల్లించాల్సిన బకాయిలను ఒక్కసారిగా చెల్లించడం హర్షణీయం. అసలు వస్తాయో రావో అని ఎదురు చూస్తున్న డిఆర్ బకాయిలను సంక్రాంతి పండగ పూట చెల్లించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యవుల కేశవ్ గారికి, రాష్ట్రంలో ఉన్న 3,65,000 మంది పెన్షనర్స్ అందరి తరపున స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని టి వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ ప్రభుదాస్ గారు తెలియజేశారు. కొందరు ఉద్యోగులకు 60 నెలలకు సంబంధించిన 6 విడతల డిఏ అరియర్లు, కొందరికి 30 నెలలకు సంబంధించిన 3 విడతల అరియర్స్, మరికొంతమందికి అసలు ఒక్క విడత కూడా జమ కాలేని వైనం కూడా ఉన్నాయి. దీనిపై ఉద్యోగ సంఘాలు వివరణ అయితే ఇచ్చాయండి. ఇక సంక్రాంతిని పురస్కరించుకొని కూటమి ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు డిఏ బకాయిలు విడుదల చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసినా కూడా అధికారులు ఆలస్యత్వం కారణంగా సకాలంలో బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాలేదు. పండగ సమయంలో డిఏ బకాయిలు అందక కడియం మండలంలో 130 మంది ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్య ఉపాధ్యాయ సమైక్య జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు ఎస్టీయు జిల్లా అధ్యక్షులు ఎం లక్ష్మణరావు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ 2018 నుంచి 6 విడతలుగా బకాయిలున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు డిఏని ప్రభుత్వం మంజూరు చేసిందని వివరించారు. అధికారుల నిర్లక్ష్యంతో 1,10,00,000 నిధులు వారి ఖాతాల్లో జమ కాలేదన్నారు. సిపిఎస్, జీపీఎఫ్ ఉద్యోగులు ఒక్కొక్కరు 50,000 నుంచి 70,000 వరకు నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. బాధ్యులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.